హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు FBTV. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ను మార్చేసింది. సహజీవనం, పెళ్లి, విడాకులు, వారసత్వం, పిల్లల దత్తత విషయంలో అందరికీ ఒకే రూల్ ఉండేలాగా జనవరి 26వ తేదీ నుంచి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయబోతుంది. ముఖ్యంగా భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా కూడా ఉత్తరాఖండ్ రికార్డుల్లోకి ఎక్కబోతుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ 2025లో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయబోతున్నట్టుగా గతంలోనే ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే గణతంత్ర దినోత్సవం నాటి నుంచి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు ఇటీవలే ఆయన ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే ఈ యూసీసీ అమలు కావడంతో రాష్ట్రంలో ఏ మార్పులు జరగబోతున్నాయి ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వివాహం, విడాకుల విషయంలో అనేక సంస్కరణలు రాబోతున్నాయి. అన్ని కమ్యూనిటీల్లోనూ బహుభార్యత్వం నిషేధం కానుంది. ఇంతకు ముందులాగా ఎక్కువ మంది భార్యల్ని పెళ్లి చేసుకోవడానికి వీలు ఉండదు. అలాగే త్రిపుల్ తలాక్, ఖులా, జిహార్ వంటి పద్ధతుల్లో సహా న్యాయ విరుద్ధమైన విడాకులను నేరంగా పరిగణిస్తారు. తలాక్ అనేసి 3 సార్లు చెప్తే విడాకులు అయిపోవడం ఇలాంటివి జరగవు. ఏదైనా కూడా న్యాయంగానే జరగాలి, చట్ట ప్రకారమే జరగాలి. ఎవరి మతాలు, ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకునే పెళ్లిళ్లకు గుర్తింపు లభిస్తుంది. అయితే వివాహం చేసుకున్న జంటలు ఖచ్చితంగా వాళ్ళ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేయించుకొని పక్షంలో 25,000 రూపాయల జరిమానాని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సహజీవనం ప్రారంభించిన నెలలోపే జంటలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. లేని పక్షంలో 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లివింగ్ టుగెదర్ అంటే కూడా కుదరదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సహజీవనం చేస్తున్న జంటలకు పిల్లలు పుడితే కనుక వారికి చట్టబద్ధంగా అన్ని హక్కులు లభిస్తాయి. అలాగే వారు సమానత్వ, వారసత్వ హక్కులకు కూడా అర్హులవుతారు. సహజీవనాన్ని ముగించే భాగస్వాములు కూడా పార్ట్నర్తో పాటు రిజిస్ట్రార్కు తెలియచేయాల్సి ఉంటుంది. అలాగే పారదర్శకత, చట్టపరమైన గుర్తింపును నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా పురుషులు, స్త్రీలకు సమాన హక్కులు లభిస్తాయి. స్త్రీలైతే వారి మతంతో సంబంధం లేకుండా పూర్వీకుల ఆస్తులు సమాన వారసత్వ హక్కులను కూడా పొందుతారు. ముఖ్యంగా హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్ దత్తత విధానాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ యూసీసీ హిందూ దత్తతను నమోదు చేయటాన్ని తప్పనిసరిగా ఉండాలని మాత్రం ఏం చేయలేదు. దీంతో సమగ్ర సంస్కరణలకు అవకాశం కోల్పోయినట్లు తెలుస్తుంది. అలాగే పౌరులు వీలునామాలు, అప్పళ్ళు, ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వీరందరికీ అందుబాటులో ఉండేలాగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు సబ్ రిజిస్ట్రార్లుగా వర్క్ చేస్తారు. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం రాష్ట్ర సర్కార్ మౌలిక సదుపాయాలను కూడా కొన్నింటిని కల్పించింది. 22 లాంగ్వేజెస్లో ఆధార్ లింక్డ్ వెరిఫికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాషా సేవలను, క్లౌడ్ ఆధారిత పోర్టల్ సమ్మతిని సులభతరం చేస్తుంది. కామన్ సర్వీస్ సెంటర్లు రిజిస్ట్రేషన్లో పౌరులకు సాయం చేసేందుకు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు కూడా ఇంటింటికి ఈ సేవలను అందిస్తుంది. తత్కాల్ రిజిస్ట్రేషన్ సేవలు నామమాత్రపు రుసుముతో వేగవంతమైన ప్రాసెసింగ్ను అనుమతిస్తాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి 10,000 మంది అధికారులకు ఈ విషయంలో శిక్షణ కూడా ఇవ్వబోతుంది రాష్ట్ర సర్కార్. చూడాలి మరి యూసీసీని అమలు చేయడంలో ఉత్తరాఖండ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో, ఉత్తరాఖండ్ మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందా, లేకపోతే ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సవరించుకుని మరింత ముందుకు వెళ్తుందో చూడాలి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.